అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ, కోడల్లేని అత్త గుణవంతురాలు. కానీ ఇది పాసిబులా? అత్త లేకుండా కోడలు ఉంటుందా? కోడలు లేకుండా అత్త ఉంటుందా? హింస పెట్టకుండా చాలామంది అత్తగారులు ఉంటారా? మాట్లాడదాం దీని గురించి. ఏదన్నా మాట్లాడితే నోరు తెరిచి మీ ఇంట్లోదా, మిమ్మల్ని టార్చర్ పెట్టారా అని ఎప్పుడు నాలాంటి ఎవరో నోరులేసుకొని పడిపోయే వాళ్ళ మీద ఎడవడం కన్నా అసలు బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంతమంది ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు, ఎంతమంది సంకనాకిస్తున్నారు, నేలనాకిస్తున్నారు అత్తలు మామలు, ఒక్కసారి మీ కళ్ళలో ఏం పెట్టుకొని తగలబడ్డారో కానీ కళ్ళల్లో ఇట్లా ఓపెన్ చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకింత కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నానంటే, నా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో అనానమస్ నుంచి ఎన్ని ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు వస్తున్నాయి తెలుసా? నా ప్రాబ్లం ఇలా ఉందక్క, ఇలా చెయ్యండి. హాయ్ సునైన గారు, నా ప్రాబ్లం ఇలా ఉంది, మా అత్తగారితో నేను ఇలా టార్చర్ పడుతున్నాను, అలా ఉంది. నా ఫ్రెండ్స్ నిజంగానే కొంతమంది లక్కీగా ఫీల్ అవ్వాలి. కాస్త ప్రాబ్లం అనేది తక్కువ పెట్టే, ప్రాబ్లం అనేది పెట్టకుండా ఉండే అత్తింటి వారు ఉన్నందుకు కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ప్రతి సొల్యూషన్ నుంచి ప్రాబ్లం ఎత్తుక్కొని అందులోంచి కూడా బాధపడుతూ ఉంటాం మన జనరేషన్లో చాలామంది. బికాస్ వీ వాంట్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ టైమ్. వీ ఇన్వైట్, రా, అయ్యో వారమైంది నేను ఏడవలేదు, 2 వారాలైంది గొడవ అవ్వలేదు, కొత్త గొడవ పెట్టుకుంటా. ఇట్లాంటి వాళ్ళని ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. కానీ అత్తల వల్ల, అత్తింటి వారి వల్ల, అది ఆడపడుచు, అత్త, మామ, మరిది, బావ, తోటికోడలు, మరదలు, ఎవరైనా సరే ఎంతమంది ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు. అండ్ మార్క్ మై వర్డ్స్ యార్, దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. ప్రతి ఒక్కరు డాక్టర్స్, ఇంజనీర్స్, పీజీ చేసిన వాళ్ళు, మంచి ప్రొఫెషన్స్, బ్యాంకింగ్లో ఉన్నవాళ్ళు, హై క్లాస్ ఫ్యామిలీలో హోమ్ మేకర్స్గా ఉండి వాళ్ళకంటే ఒక సోషల్ లైఫ్ ఉన్నవాళ్ళు, ఎంతమంది అత్తింటి వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి ఎట్లా సఫర్ అవుతున్నారో తెలుసా? కట్నము 50 లక్షలు మాట్లాడారట, వాళ్ళకు అడగడానికి సిగ్గులేదు. ఈ మన 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 ఆడపిల్లల తల్లిదండ్రులకి ఇవ్వడానికి అంతకన్నా సిగ్గులేదు. అక్కడే మనం డీమీన్ చేసేస్తున్నాం. నా కూతురి రేట్ ఇంత, 40 లక్షలో 50 లక్షలో 50,000 లక్షో, నా కూతురి రేట్ ఇంత, లేకపోతే నీ కొడుకు రేట్ ఇంత అని కొనుక్కుంటున్నాం, అమ్ముతున్నాం. దీనికి పెళ్ళనే పేరు. పైగా హల్దీ ఫంక్షన్స్, మెహందీ ఫంక్షన్స్, మూతులు నాకిచ్చుకునే ఈ ఫోటోషూట్లు, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్లు. ఎంగేజ్మెంట్ అవ్వగానే మూతుల ముద్దు పెట్టాలి, పెళ్ళవగానే ఇంకెక్కడో ముద్దు పెట్టాలి. అది దానికి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, మొన్ను మచానో పాడ మీద ఎక్కించుకున్నప్పుడు కూడా తీర్చుకోండి. ఇంకా దీని మీద ఉన్న ఇంట్రెస్ట్, మన లైఫ్ ఎలా తగలబడిపోతుంది, మనకు అండర్స్టాండింగ్ ఉందా లేదా, చచ్చినా లేదు. 50 లక్షల కట్నం మాట్లాడారట. 200 మిల్లీగ్రాముల బంగారం తక్కువైందని, ఆ కట్నం డబ్బుల్లో ఆ బంగారం తక్కువైందని అత్తగారు ఈ పిల్లని హింసిస్తోందట. అది ఏడ్చుకుంటూ నా దగ్గర చెప్తుంది. అసలు ఇది ఒక హింస అంటే ఉన్నదాని గురించి కాదు, ఎప్పుడు లేని దాని గురించే నీ ఏడుపనమాట. చచ్చిపోతావు 200 మిల్లీగ్రాములు లేకపోతే. ఏదో ఒక పూట అన్నం బదులు బంగారం తిని చూడు, బంగారం ఇట్లా కరిగించుకొని తాగి చూడు. లేకపోతే ఏంటిది? డబ్బు ఏమిటి, ఎంతున్నా ఏంటి అంటే నీ కొడుకుని అమ్మకానికి పెడుతున్నావు అనమాట. వాడు కమోడిటీ. ఆ కమోడు మీద కూర్చుని గంటలు ఫోన్లు చూసుకునేవాడు కమోడిటీ. ఇట్లా ఆడపిల్లల్ని హింస పెట్టడం. పెళ్ళేంత వరకు నీకు చాలా ఫ్రీడమ్ ఇస్తాం. ఫస్ట్ అసలు అక్కడే కట్ చేయాలి. ప్రతి ఒక్కడు ఒక ఇండివిజువల్. నువ్వు నాకు ఇచ్చేది ఫ్రీడమ్, నేను నీకు ఇచ్చేదేంటి? ప్రతి ఒక్క క్రిమి కీటకం జీవికి ఫ్రీగా బతికే హక్కు ఉంటుంది. మనిషికి ఉంటుందా? ఆడపిల్లకు ఉండదా? నీలాగా నువ్వు ఉండమ్మా పర్వాలేదు అని చెప్పడం కొంతవరకు బెటర్. నీకు చాలా ఫ్రీడమ్ ఇస్తామంటే సోల్ అయిపోయి ఉంటాయి ఇవి. అసలు ఫస్ట్ అదే తప్పు. ఫ్రీడమ్ వాళ్ళు ఇస్తారడం, అబ్బా నాకు ఇప్పుడు ఫ్రీడమ్ లేదు, పెళ్ళైన తర్వాత వస్తుందని నువ్వు అనుకోవడం. మొత్తం నేల నాకించడానికి నీకు ఫ్యూచర్ రెడీగా ఉందని తెలుసుకోకపోతే ఓ ఆడపిల్ల నువ్వు చేసిందే తప్పవుతుంది. పెళ్ళైన తర్వాత ఇక మొదలు బట్టల దగ్గర నుంచి ఇట్లాంటి బట్టలు వేసుకోవాలి, అట్లాంటి బట్టలు వేసుకోవాలి,
బొట్లు పెట్టుకోవాలి. కొన్ని వేల వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఏ సైజు పెట్టుకోవాలి, ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ దేర్ పర్సనల్ అని వదిలే. చెప్పు, మంచి చెప్పాలి. నేను చెప్పడం తప్పనను, కానీ టాంట్ చెయ్యకు. అట్లా చేయటం వల్ల దూరాలు పెరిగిపోతాయి. అదే బొట్టు సైజు తక్కువ పెట్టుకుందో, లేకపోతే గాజులు 4/2 వేసుకుందో, లేదా దానికి ఏ ఎలర్జీయో తగలడి వేసుకోలేదో, కొంతమంది ఇక్కడ కూడా ఇదైపోతారు, అసలు వేసుకోలేరు కొన్ని. అట్లాంటప్పుడు వాళ్ళ సొల్యూషన్ కోసం వెతుక్కుంటున్నారో అది అర్థం చేసుకోవడానికి చూడు. ఏ వస్తువో ఏదో పెట్టుకుంటేనే నువ్వు ధర్మం పాటిస్తున్నట్టు అని కాదు. కొన్ని కారణాల వల్ల పెట్టుకోలేకపోతారు, అది అర్థం చేసుకో. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి, మా ఇది పరిస్థితి ఇలా, సరే అంత కాదా, సరే పోనీ ఇలా చేసుకో, అది ఎక్స్ప్లెయిన్ చేయి. ఒక అత్తగా పెట్టుకోలేదా, చలో నువ్వు ఎందుకు పనికిరావు, ఇంకా నీ క్యారెక్టర్ లేదు, అది లేదు. ఏమిటి మాటలు నాకు అర్థం కాక. పెళ్ళైన తర్వాత నీకెందుకు స్లీవ్లెస్ నైటీలు వేసుకొని తిరుగుతావేంటి? నీకు ఫ్రీగా ఉంటుంది, చీర కట్టుకుంటావు. ఇప్పుడు పెరిగిన వాళ్ళకి, పుట్టిన వాళ్ళకి అన్ని వేళలా శారీస్ అనేది కంఫర్ట్ కాకపోవచ్చు. చీరలు కట్టుకొని ఇట్లా బస్సులకు ఎక్కలేక పడిపోయి, లేకపోతే చున్నీలు ఇట్లా వేసుకొని అది మెడకి చుట్టుకుపోయి ఊరేసేసుకున్నట్టు అయిపోయి, బళ్ళల్లోకి చున్నీలు దూరిపోయి, ఇట్లా ఎన్ని సంఘటనలు జరగలేదు? నా బాడీకి ఇది కంఫర్ట్, నీ బాడీకి ఇంకేదో కంఫర్ట్. బాడీ కవర్ చేసుకోవడం అనే ఇంపార్టెన్స్ గురించి చెప్పు. వినకపోతే ఇట్స్ ఓకే, చెప్పు. కంట్రోల్ చేస్తావేంటి? దాని గురించి 100 మందికి డిస్కషన్ ఏంటి? ఒలింపిక్స్ చేస్తూ ఉంటారు ఇట్లా నోటితో వాగి చెప్పి కాంపిటీషన్ పెట్టాలి ఎక్కువగా మాట్లాడటం అనేది. ఈ పక్కన మీద చాడీలు చెప్పే అత్తలు, మామలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి కాంస్య, రజత, స్వర్ణ పథకాలు వస్తాయి. ఎందుకు చెప్తావు? వై కాంట్ యు జస్ట్ లెట్ దెమ్ బీ. ఏం నాన్న ఏం వండిందది, ఏం నాన్న ఎట్లా చూసిందది, ఏం నాన్న ఎట్లా పక్క సర్దిందది, ఏం నాన్న ఎంత బాగా నీ పక్కన పడుకుందది, నీకెందుకు? ఇంకెప్పటికీ పైకి పోయే ఆలోచన ఉండదా? ఏళ్ళు అయిపోతున్నా ఈ వీడియో కింద ఎంతమంది నన్ను తిట్టుకున్నా ఐఎమ్ రెడీ టు ఫేస్. ఎందుకంటే రియాలిటీ అనేది ఎప్పుడు హార్ష్గానే మాట్లాడాలి. సాఫ్ట్గా చెప్తుంటే అర్థం కావట్లేదు మీకు. పచ్చిబూసిన మారేడుకాయ చేయలేము. ఎందుకంత పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పిల్లల విషయంలో, ఆర్ పిల్లల ఇన్వాల్వ్మెంట్ పెద్దవాళ్ళ లైఫ్లో ఎందుకు? వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు కదా, పెళ్లి చేసి తగలబడ్డారు కదా మీరు. అవ్వండి, చెప్పండి, ఇన్వాల్వ్ అవ్వండి. హుందాగా వినాలి అని అనిపించాలి. ఏ ఒక్కరి సైడో తీసుకొని ఇంకొక దాన్ని, ఆ కోడలు అనే దాన్ని బ్యాష్ చేసేసి లెఫ్ట్ రైట్ సెంటర్ వర్క్డప్ చేసేసి చేయకండి. అలాగా మీ మీద ఏం ప్రేమలు ఉంటాయి? కాళ్ళ చేతిలో పడిపోయి మీ అడ్డం పడ్డ తర్వాత ఎందుకు చేస్తారు కోడళ్ళు? మీరు ఇట్లా వాగుతూ ఉంటే, అసలు వాళ్ళని మనుషుల్లా కూడా చూడకపోతూ ఉంటే. అందరూ అలా లేరు. కొంతమంది అత్తలు నిజంగానే చాలా బాగుంటారు. వాళ్ళకి ఇంకా పరిగెత్తించే కోడళ్ళు దొరుకుతారు. దానికి ఎప్పుడు కోపం వస్తుందో అర్థం కాదు, ఆ కోడలికి ఎప్పుడు విసుకొస్తుందో అర్థం కాదు, ఎప్పుడు మొగుడిని వదిలేసి వెళ్ళిపోతుందో అర్థం కాదు, ఎప్పుడు దానికి ఫ్రీడమ్ కావాలనిపిస్తుందో అర్థం కాదు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు వద్దు ఈ పిల్లాడో అది అత్తింటి వాళ్ళ మీద పడేసి, అది అమ్మ అయ్యా అంటున్నా, వాడు అమ్మ అయ్యా అంటున్నాడు. అది చిన్న గుడ్లని డైవర్స్ తీసుకున్న లేడీస్ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ రావాలనుకుంటూ ఉంటారు. ఎందుకు అప్పుడు పోయావు, ఎందుకు రావాలనుకుంటావు? పిల్లలు వద్దు అని పడేసి వెళ్ళిపోతారు. 2-3 ఏళ్ళైన తర్వాత కారిపోతుంటారు కింద నుంచి వాళ్ళ మీద ప్రేమ. మళ్ళీ వస్తారు. మీలాంటి వాళ్ళ వల్లే ప్రతి ఆడపిల్లని అందరూ అంటున్నారు. కొంతమంది సరిగ్గా లేకపోవడం వల్లే, కొంతమంది ఒక వర్గానికే చెడ్డ పేరు వస్తుంది, ప్రతి వర్గానికి. అందులో కొంతమంది ఉంటారు చీడ పురుగులు, కల్ప్రిట్స్. అత్తలే పాపం రెస్ట్ తీసుకునే వయసులో ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని పెంచుకుంటూ చస్తురో దేవుడానికి కింద మీద పడుతున్నారు. ఒకటా రెండా? వాగి నా నోరు నొప్పి పెట్టాలి కానీ విని ఊరుకుంటారు, నవ్వుకుంటారు. లేకపోతే ఇది సోది, ఇది ఎప్పుడు తిడుతుంటుంది, అట్లా తిట్టకు, ఎప్పుడు బోర్ అయిపోతావు. అవును మరి, నీ ముడ్డి మీద ఉన్న నలుపు ఫోటో తీసి నీకు చూపిస్తూ ఉంటే నీకు బోరుగా ఉంది. పక్కన వాడి ముడ్డి మీద ఏముంది చూసి వాడిని చాడీలు చెప్పడానికి నీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడు మారిచేస్తావు? ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? వంటలు, ఇంట్లు, మంటలు, అంట్లు, వ్రతాలు అన్నీ మీకు వచ్చినట్టు ఎట్లా వస్తాయి? కొంతమందికి రావు, వస్తాయి. అది బాగుందా లేదా, నీ కొడుకుతో మేనర్స్గా ఉందా లేదా, మినిమం ప్రజెంటబుల్గా ఉందా లేదా, అంతే చూసుకో. ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకు. దాని శరీరం ఓ 25 ఏళ్ళు పెరిగింది, ఆ శరీరంతో, అది దానికి తెలుసు. నీకు అబ్బెట్టుగా ఏదైనా అనిపిస్తే చెప్పొదిలే.
ఆ బేసిస్ మీద దాని క్యారెక్టర్ నువ్వు జడ్జ్ చేయకు ప్లీజ్. ఇంట్లో బూతు సినిమాలు చూసి బయటికి రోజు వెళ్ళి ఇక గొప్పలు చెప్పి నీతులు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్లీజ్ అయితే అటైనా ఉండండి, లేకపోతే ఇటైనా ఉండండి. రెండు ఇట్లా రెండు మూతల పాముల్లాగా ఉండకండి, బతకండి, అట్లా మాట్లాడకండి. ఇప్పటికైనా సదరు అత్తలు, కట్టకానుకలు, మామలు మీరు కూడా పెళ్ళాము చాటు భర్త అనేది గొప్ప విషయం కాదు. బుద్ధి లేదు. ఇన్నేళ్ళు వచ్చినా ఇది మన ఇంటి ధర్మం అని చెప్పలేకపోతున్నారు మీరు. మామగారులను కూడా అత్తగారులను కూడా అందరినీ కలిపంటున్నారు. ఒక ఇంటికి మన ఇంటికి ఆడపిల్ల వస్తుందంటే జస్ట్ వెల్కమ్ హర్ విత్ హోల్ హార్ట్. కట్నాలు కానుకలు అది వాళ్ళు ఇష్టం పెట్టుకుంటారు. మొగుడట జూదవాడి మొత్తం అంతా ఇప్పుడు జరుగుతుంది. అది వాడికి లేని అలవాటు లేదు. వాడి డబ్బులు పీకిరయి ఈ పిల్ల డబ్బుల్ని మొత్తం నేల నాకించేశాడు. ఈ పిల్ల బంగారం అంతా కూడా పెళ్ళికి ముందు అమ్మ సేవ్ చేయాలి, పెళ్ళైన తర్వాత అత్త సేవ్ చేయాలి అనే ఒక రూల్ ఉంటుంది కదా. సరే అత్తమ్మ నా బంగారం ఏది అంటే ఏం లేదు, ఎంతో బంగారం పెట్టారంట వాళ్ళు. మళ్ళీ ఏం లేదు, ఈ పిల్లకి ఏమీ లేదు. నేను వెళ్ళిపోతాను ఇంట్లోంచి అంటే నీ పుట్టింటి వాళ్ళు ఎక్కిచ్చారు, మొన్నటి వరకు నువ్వు బాగానే ఉన్నావు అంటే వీళ్ళ దృష్టిలో కోడలు బాగుండడం అంటే నోరు డాష్ మూసుకొని ఉండడం. వాళ్ళు ఏం చేసినా బాగుండడం. అది నోరు విప్పి ఏమైనా నా నగలు, ఏమైనా నా డబ్బులు, ఏంటి నా జీవితం అడిగితే బరి తెగించింది. చెత్త కన్వీనియంట్ ఫిలాసఫీలు బావురు కప్పల్లాంటి నోరులు వేసుకొని బతుకుతారు వీళ్ళు. ఆ నోటికి దడిసి నోరు మూసుకొని ఉంటారు చాలామంది కోడళ్ళు. ఇప్పటికైనా మారండి, సీరియస్గా చెప్తున్నా. ఇటు కోడళ్ళు మారాలి, అత్తలని కాల్చుకు తినే కోడళ్ళు, మామలను కాల్చుకు తినే మొగుళ్ళని కాల్చుకు తినే కోడళ్ళు, అతను అత్తమామలు కూడా మారాలి. అందరూ చెరొక అడుగు వేసి మంచిగా ముందుకు వస్తేనే మంచి జరుగుతుంది. పోనీగా తిట్టించుకుంది జాలి పూట.